వాటిలో 5 మరియు 10లచే నిశేషంగా భాగించబడే సంఖ్యలు. 5, 10 కదా, 5, 10. చిన్న ట్రిక్ చెప్తానండి. ఏం లేదు, 5, 10 ఉంది కదా, 5తో భాగిస్తే లాస్ట్ నెంబర్లో 0 అయినా 5 అని ఉండాలి ఆన్సరు. 10తో భాగిస్తే 0 మాత్రమే ఉండాలి. అలాంటి అంకెను చూసుకోవాలి. ఇది ఎలాగూ కాదు, ఎందుకంటే 6 ఉంది కాబట్టి. నెక్స్ట్ 5, 0 ఉంది. 5 అంటే 10 టేబుల్లో 5 రాదు. ఇది తప్పు, ఇది తప్పు. ఒక ఓన్లీ 120 ఎట్లా వస్తుందో ఆన్సర్ చూపిస్తాను. 120 డివిజన్ 5 కదా. 5 2 జా 10 మైనస్ 2లకి 0 పోతే 2, నెక్స్ట్ నెంబర్ 0. 5 4 జా 20, 0. నెక్స్ట్ 120ని 10తో చేయాలి. 10 1 జా 10 మైనస్ చేస్తే 2లకి 0 పోతే 2, నెక్స్ట్ నెంబర్ 0. 10 2 జా 20, శేషం 0 వచ్చింది. అలాంటప్పుడు ఆన్సర్ 4. సి 120. 4/8కు సమానమైన భిన్నం కానిది. సమానమైన భిన్నం కానిది అంటే 4/8 కదా. 2 2 జా 4, 2 4 జా 8, 2/4 ఎక్కడుంది ఆన్సర్? 2/4. ఇది ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ 4/8 కదా. 4 1 జా 4 2 జా 1/2. ఈ ఆన్సర్ కూడా కరెక్టే. ఈ 2ను 6 ఇది ఈక్వల్ కాదు, ఇది ఈక్వల్ కాదు. రెండు ఆన్సర్లో ఏ ఆన్సర్ అని నేను చెప్పలేను. క్రింద అక్షరాలను అద్దంలో చూసినప్పుడు దాని ఆకారం మారే అక్షరం ఏది? వీని అద్దంలో చూస్తే వీలాగానే ఉంటుంది, హెచ్ లాగానే ఉంటుంది, ఏ అనేది ఉండదు, జెడ్ అనేది సేమ్ ఉంటుంది. ఏ రివర్స్ వస్తుంది కాబట్టి అద్దంలో చూస్తే ప్రతిబింబం అనేది మరో విధంగా ఉంటుంది. 2 minutes 30 seconds డాష్ సెకండ్లు. టైం ఎంత ఇక్కడ? టైం అనేది ఎంత? 2 minutes 30 seconds. 2 into 30. 1 minuteకి 60 seconds. 2 into 60. 60 into 2. 2 0 0. 2 6 జా 12. ఇక్కడ 30 seconds ఉన్నాయి కదా, ప్లస్ చేసుకోవాలి. 30 120 ప్లస్ 30 150 ఆన్సర్. ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది? 180 150 140 160. బి అనే ఆప్షన్ కరెక్ట్. ఒక ఏనుగు బరువు 5000 గ్రాములు అయినా ఆ ఏనుగు బరువు కింటళ్లలో ఎంత? 1 క్వింటల్. 1 క్వింటల్ ఈజ్ ఈక్వల్స్ టు 100 kgs. 50 into 100 అయితే 5000 kilograms అవుతుంది. 50 అంటే ఎంత అప్పుడు? ఎంతరా? 50 క్వింటల్స్. క్వింటల్ 50 క్వింటల్ కదా. 50 అన కదా. ఇక్కడ 50 ఎక్కడుందో చూసుకోవాలి. 500 5 50 50,000. సి అనే ఆప్షన్ కరెక్ట్. 7000 ప్లస్ 70 ప్లస్ 4. 7000 74. వీటిని మొత్తాన్ని యాడ్ చేయాలి. 4 7 0 7 7074. 7074 ఎక్కడుందో చూసుకోవాలి. ఆప్షన్ డి. ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత ఎంత? ఇక్కడ 7 ఉంది హైట్, విడ్త్ అనేది 5 ఉంది. అంటే 7 into 5 ఈజ్ ఈక్వల్స్ టు 35. ఆప్షన్లో 35 ఎక్కడుందో అక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఏ అనే ఆప్షన్లో 35 ఉంది.
అమ్ము ఒక కథల పుస్తకంలో 1/5వ భాగాన్ని శనివారం రోజున మరియు 2/5వ భాగాన్ని ఆదివారం రోజున చదివింది. అయినా ఆ 2 రోజుల్లో అమ్ము చదివిన కథల పుస్తకం యొక్క మొత్తం భాగం ఎంత? 1/5 ప్లస్ 2/5. దీన్ని ప్లస్ చేయాలి. 3/5. ఇక్కడ ఆన్సర్లో 3/5 ఎక్కడుందో చూసుకోవాలి. 16, 25, 36, 49 డాష్ పై అమరికలోని తరువాత సంఖ్య ఎంత? 16కి 25కి మధ్యలో తేడా ఎంత ఉంది? 9 ఉంది. నెక్స్ట్ 25 నుంచి 36కి మధ్యలో తేడా ఉంటుంది 11. 36 నుంచి 49కి తేడా ఎంత ఉంది? 15. 36ను 49ల మధ్యలో 13 ఉంది. అంటే ఇది ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? 2, 3, 5, 9, 11, 13, 15. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత? 15. 49కి 15 కలపాలి. 49కి 15 కలపాలి. 9 + 5 14. 4 + 1 5. 5 + 1 6. 64. 64 ఎక్కడుందో ఆన్సర్ చూసుకోవాలి. 24 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత? 24 యొక్క కారణాంకాల సంఖ్య 24 కదా. 24కి కారణాంకాలు ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఇవి కారణాంకాల సంఖ్య. ఇట్లా రాలేదు అనుకో 24 వేసుకోవాలి. 24 అంటే ఏముంటుంది? 24కి వచ్చే కామన్ సంఖ్య ఎంత? 2, 2, 12. 12 2 = 24. మళ్ళీ 12కి 2, 6. 2 6 = 12. 6కి 6 కదా. 2 3 = 6. ఇప్పుడు ఎన్ని 3లు వచ్చినాయి ఎన్ని 2లు వచ్చినాయి చూసుకోవాలి. 2 2 1 2 2 2 2 3 అంటే 2 ఘాతం 3 3 ఘాతం 1. 2 × 2 × 2 2 2 = 4 4 2 = 8. 8 ఆన్సర్.